అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. అయితే కొంతమంది తన అభిమాన నాయకులు కానీ అభిమాన నటీనటులు ఉంటే వాళ్ళ పుట్టినరోజు నాడు భోజనాలు పెడుతూ అన్నదానాలు చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో తన అభిమానాన్ని చాటుకుంటారు. కానీ ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన అభిమాన నాయకులకు తన రక్తంతో చిత్రపటాన్ని గీసి వాళ్ళకి బహుమతిగా ప్రదానం చేశాడు ఖమ్మంకు చెందిన ఏనుగు మహేష్ అనే వ్యక్తి. సో ఏనుగు మహేష్ అనే వ్యక్తి ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు తను రక్తంతో వాళ్ళ చిత్రపటాన్ని గీసి వాళ్ళకి బహుమతిగా అందజేశారు, తను అసలు సాధారణ కాంగ్రెస్ కార్యకర్త లేకుంటే కేవలం వాళ్ళని అభిమానించే ఒక అభిమానుడిగా ఉన్నారా అనేది పలు అంశాలు మనం నివృత్తి చేసుకుందాం. సో అన్న చెప్పండి, అంటే మీరు మామూలుగా నాయకుల పుట్టినరోజు నాడు కానీ కావచ్చు, వాళ్ళు ఏదన్నా కావచ్చు, అన్నదానాలు చేస్తూ 10 మందికి ఫ్రూట్స్ పంచిపెడుతూ ఇలాంటి అభిమానాన్ని అయితే కొంతమంది చాటుకుంటారు. కొంతమంది మరి ఒక ఖరీదైన గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు. కానీ మీరు వినూత్నంగా రక్తంతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చిత్రపటాలను గీయించి వాళ్ళకి ఇవ్వడం అసలు ఏంటి కారణం ఏంటన్నా? ముందుగా మీ ఆర్టీవీ న్యూస్ వాళ్ళందరికీ, వ్యూవర్స్కి అందరికీ నా తరపున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు ధన్యవాదాలు. నా పేరు ఏనుగు మహేష్, కర్ణగిరి ప్రాంతానికి చెందిన అన్న. నేను సీనన్నకి, రేవంత్ అన్నకి ఈ మధ్యకాలంలో రక్తంతో డొనేట్ చేసి బహుకరించాను నా జ్ఞాపకాన్ని. దాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఎందుకు ఇచ్చాను అని మీరు అడిగిన దానికి నేనేం చెప్తున్నానంటే, వాళ్ళిద్దరు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు, వాళ్ళు వందల వేల మందిని, లక్షల మందిని వాళ్ళు ఆదుకున్న వాళ్ళు అలా ఆదుకున్నందుకు నేను ఇచ్చింది నా బ్లడ్ డొనేట్ చేసి నేను డొనేట్ చేయడం అనేది వాళ్ళ ప్రజాసేవలో నీ బ్లడ్ డొనేషన్తో బ్లడ్తో ఆర్ట్ గీయించి ఇవ్వడం అనేది చాలా చిన్నదిగా భావించి నాకు మనస్ఫూర్తిగా చేయాలనిపించి చేశానన్న. అంటే దాదాపు అంటే ఖరీదైన బహుమతులు ఇవ్వచ్చు, అంటే ఇదే రక్తదానాలు కూడా చేయొచ్చు. కానీ రక్తంతో చిత్రపటాన్ని గీయడం అనేది అసలు మీకు అది ఏ విధంగా అనిపించింది? అంటే మామూలుగా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేకుంటే కాంగ్రెస్ పార్టీకి వీరాభిమానం? నేను రక్తంతో ఎందుకు ఇచ్చానని అంటున్నా, నేను బర్త్డేలప్పుడు జనరల్గా తలసేమియా వ్యాధి ఉన్న ఎవరైనా నాకు ఫోన్ చేసి బ్లడ్ డొనేషన్ కావాలన్నా, ఎమర్జెన్సీ కేసులు ఉండే యాక్సిడెంట్లు అన్నా నేను ఇచ్చా. నాతో పాటు నా ఫ్రెండ్స్లో మా బ్యాచ్ వాళ్ళు ఉంటారన్న, ఆ గ్రూప్స్ బ్లడ్ గ్రూప్స్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు కూడా ఇస్తున్నారన్న. వినూత్నంగా ఎందుకు ఇవ్వాలనిపించింది ఏంటన్నా, నా అభిమానాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా అన్న. ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి బాగా అభిమాని అన్న. శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడైతే పాలేరు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారో నేను అవుట్సోర్సింగ్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. అది మానేసి కూడా అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు గెలుపుకై పనిచేసి వాళ్ళ సక్సెస్గా సీనన్నని ఒక హోదాలో చూడగలుగుతున్నాం అన్న. అంటే అన్న చెప్పండి, ఇదే రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి మీరు ఒక 150 మిల్లీలీటర్ల రక్తాన్ని ఉపయోగించి చిత్రపటాలు గీశారు. కానీ ఇదే రక్తాన్ని ఎవరికన్నా డొనేట్ చేస్తే వాళ్ళు కొంచెం ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకని కేవలం ఇదే రక్తాన్ని అటు వాడుంటే బాగుండేది అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు అన్న? వాళ్ళు అనుకోవడంలో తప్పులేదన్న, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకోవచ్చు అన్న. నేను ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో తలసేమియా పిల్లలకు కానీ లేక యాక్సిడెంట్లో ఎమర్జెన్సీ ఏమన్నా హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చినా నేను ఇస్తూనే ఉంటాను. ఇప్పటికీ చాలాసార్లు ఇచ్చాను. తర్వాత మా ఏరియా నుంచి కానీ నాకు బ్లడ్ గ్రూపు ప్రతిదీ ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకొని ఉంటాను ప్రతి ఒక్కరిది. అట్లా మా టీంలో ఒక 150 నుంచి 100 మెంబర్స్ మధ్యలో ఏబీ పాజిటివ్, బీ పాజిటివ్ ఇట్లా అన్ని గ్రూపులు నోటెడ్ కాంటాక్ట్స్ ఉన్నాయన్న నా దగ్గర. ఎవరైనా అందుబాటులో ఉండి నాకు మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా నేను వాళ్ళని పంపించడం, నాదైతే వీలుంటే నేను ఇవ్వటం, ఈ సర్వీస్ చేస్తూనే ఉంటాను అన్న. కానీ నేను ఇంత అభిమానిస్తున్నా కాబట్టి వీళ్ళిద్దరికీ నేను ఏదో చేయాలి కాబట్టి చేశాను. అట్లనే సేవా కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్లో ఎవరైతే అందుబాటులో ఉండాలో, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకి కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న. అంటే చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళని ఇప్పటివరకు ఎన్నిసార్లు కలిశారు? వాళ్ళు కలిసినప్పుడు మీకు అంటే ఎలాంటి మీకు ఏదైనా స్పష్టమైన హామీలు ఏమైనా ఇచ్చారా? అంటే లేకుంటే కేవలం మీరు ఒక వీర అభిమానిగానే అట్లా వాళ్ళ దగ్గర ఉండిపోదలుచుకున్నారా?
నాకు ఎటువంటి హామీలు కానీ ఎటువంటి పదవులు కానీ ఏమీ ఇవ్వలేదన్న, ఏమి అడగను కూడా నేను అడగలేదన్న. కానీ వాళ్ళంటే నేను వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తున్నా కాబట్టి నేను ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. నాకు పదవి కోసమో ఇంకొక దానికోసం కాదు. అలాంటి ప్రజానాయకులు ఇలా ఉండి నన్ను చూసి ఇంకో నలుగురు ఇన్స్పైర్ అయ్యి అలానే బ్లడ్ ఇవ్వాలని కాదు, ఇంకో విధంగా ముందు యూత్ రాజకీయాల్లోకి వచ్చి పలానా సర్వీస్ చేయాలి, ఇలాంటి నాయకులు ఉంటే ఇలాంటి నాయకులు ప్రోద్బలం మనకు అవకాశం ఉందనుకోండి అన్న, మనం ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళని నేను ఇప్పుడు దాదాపుగా రేవంత్ రెడ్డి గారిని కానీ శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక 25 సార్లు కలిసి ఉంటాను అన్న, 20 సార్లు కలిసి ఉంటాను. కానీ నేను కలిసి ఫోటోలు దిగటం, జస్ట్ ఏదో సోషల్ మీడియాలో హైప్ కావటం ఇట్లా కాదన్న. నేను కలిసినప్పుడల్లా పలానా ఇక మా కాలనీలో ఒక సమస్య ఉంది, కాలనీలో పలానా రోడ్లు, మేము మొన్న కూడా రీసెంట్లీ నిన్న కాక మొన్న శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి అన్న, బైపాస్లో యాక్సిడెంట్ అవుతున్నాయి సార్, ఇట్లా సంగతి ఏంటంటే దానికి సంబంధించిన అధికారితో నేను మాట్లాడి నేను చూసుకుంటారా అని చెప్పి పంపించారన్న. అదే మా ఏరియాలో ఉన్న రోడ్లు డ్రైన్లు ఈ సమస్య కూడా ఉందంటే మన అల్లుడు దయాకర్ రెడ్డి గారు ఆయన కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారన్న. ఆయన కూడా ప్రతి సహాయ కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఉంటారన్న. ఆయన కలవండి చేసి పెడతారు అని చెప్పారన్న. అంటే ఫస్ట్ టైం మీరు ఆ రక్తంతో చిత్రపటాన్ని గీయించారు అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ టైం ఈ చిత్రపటాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు సీఎం రేవంత్ రియాక్షన్ ఏ విధంగా ఉంది, మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? అన్న రేవంత్ రెడ్డి గారికి నేను ఇప్పుడు ఇచ్చింది కాదన్న, ఒక 8 months బ్యాక్ ఇచ్చాను రేవంత్ రెడ్డి గారికి బ్లడ్తో ఆర్ట్. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రచారాల్లో ఎలక్షన్ టైంలో చాలా బిజీగా ఉండి కూడా నేను అది ఇస్తే ఆయన ఫస్ట్ చూసి షాక్ అయ్యారు. ఏదో ఇంకో అని ఏదో అనుకున్నారు, బ్లడ్ అని చెప్పగానే బ్లడ్డా అని చెప్పి ఇలా షాక్ అయ్యి తీసుకొని తర్వాత సార్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి మమ్మల్ని కూడా ప్రోత్సహించారన్న. అంటే ఇదే చిత్రపటాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీతో ఏమన్నా మాట్లాడారా? శ్రీనివాసరెడ్డి సార్ కూడా మొన్న న్యూ ఇయర్ రోజు ఇచ్చానన్న. సార్ కూడా మొన్న ఎలక్షన్ టైంలో తన సార్ బర్త్డే రోజు చూపించాను ఈ వీడియో, సార్ మీకోసం ఇలా చేయించాను కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇస్తాను సార్ అని అన్నాను. సార్ ఇవాళ మినిస్టర్ అయ్యారు, మినిస్టర్ అయ్యాక సార్కి చూపిస్తే సార్ కూడా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి టేక్ కేర్ రా అని చెప్పారు. అదే. సో చూశారు కదా, అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తరహా. అయితే పూర్తిగా తన రక్తాన్ని తీసి తన మిత్రుడి ద్వారా ఒక రాజకీయ నాయకుల చిత్రపటాన్ని రేవంత్ రెడ్డి అలాగే శ్రీనివాసరెడ్డి చిత్రపటాలను గీయించి ఆ స్వయాన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి బహుమతిగా ఇచ్చాడు ఖమ్మంకి చెందిన ఏనుగు మహేష్ అనే వ్యక్తి. సో అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో తరహా ఉంటుందని చెప్పేసి కూడా ఇతన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ అభిమానం ఉండాలే కానీ మరీ ఇంత అభిమానం ఉండకూడదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళను అభిమానించే అభిమానులుగా మాకు ఇలా ఈ తరహాలో చేయాలనిపించింది కాబట్టి ఎవరు ఏమనుకున్నా మేము చేయాలనిపించింది కాబట్టి మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఏనుగు మహేష్ తన అభిమానాన్ని ఈ విధంగా చాటుకోవడంలో నాకు ఏ విధంగానూ తప్పు అనిపించలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.